తెల్లారి నుంచి ఇంత చిరాకు పడిందంతా పోతుంది ఆ బీచ్ వ్యూ పక్క నుంచి వెళ్తుంటే. అలాగే మీ ఎవరికైనా బెస్ట్ ప్రైస్కి థంబ్నెయిల్స్ ఎడిటర్ కావాలా? గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి పర్వాడ వెళ్తున్నాం. పర్వాడ ఎందుకు వెళ్తున్నాం అంటే ఫ్రెండ్కి వచ్చిన పని ఉంది అన్నాడు. అలాగే మనం కూడా మంచిగా బీచ్ కవర్ చేసుకొచ్చాను. ఈరోజు మన బోర్డు మీద వెళ్ళట్లే, మనం ఓజీ మీద వెళ్తున్నాం. చాలా రోజులు అయింది తీసుకోవడం. ఇది ఇవాళ మాయ పట్టుకెళ్తుండు, బయటికి ఫంక్షన్ నాటికి వెళ్తా అంటే మాయ పట్టుకెళ్తున్నాడు. ఇది వేసుకుని వాళ్ళు వెళ్తున్నాం మనం వైజాగ్ పర్వాడ వరకు, విజయనగరం టు వైజాగ్. To come over, I wish that you would come and give me something to prove. Won't you pull me closer? I think that I'm obsessed with everything that you do. I'm waiting, trying to be patient. You look like a painting. It's so frustrating. I hate it, yeah. I probably shouldn't say this. I probably should erase it. I probably shouldn't say this. I wanna be with you. If that's the last thing that I could do, I wanna be with you. If that's the last thing that I could do, call me a fan. I'm living, give me your hand. I'm in it, yeah. I wanna be with you. If that's the last thing that I... ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా చెప్తున్నా కదా, మాస్కులు ఉండాలి, అన్నీ ఉండాలి. ఏమి లేకుండా వచ్చినాం. ఇక్కడెక్కడ షాపులు కూడా లేవు. వాటర్ ఇందాక ఎక్కడో కొన్నాం కాబట్టి బతికిపోయినాం. ఏ తాగాలన్నీ ఏమీ లేవు. చాలా దారుణంగా ఉంది. ఇది ఎక్కడ చాలా లోనికి ఉంది అబ్బా. ఇది ఎన్ఈడి నుంచి సంథింగ్ ఒక 20 km వచ్చింది. చాలా లోనికి ఇది. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం అంతా. ఆడ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాం ఇది. అది ఇదిగో ఇప్పుడు మావాడు వెళ్ళిన ఫ్యాక్టరీ ఇదే కంపెనీ. ఇదంతా ఫార్మాసిటీస్ వెళ్ళే, ఇది ఫార్మా కంపెనీస్ ఇవన్నీనా. ఇటు సైడ్ అన్ని ఫార్మా కంపెనీసే. దీంట్లో ఇది మ్యాన్ కైండ్లో వచ్చింది. వీటికి ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇలాప్పుడు మనం ఏదైనా రూమ్స్ అని వాడి కోసం చూడాలి. ఇక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా, నాకు తెలిసి ఏ రూమ్స్ ఉన్నట్టు అయితే నాకైతే అనిపించట్లే. ఒకసారి కనుక్కోవాలి ఎవరికైనా ఇక్కడైనా దగ్గరలో రూమ్స్ ఉన్నాయా అంటే వాడి కోసం. అలా ఒక రౌండ్ వేద్దాం. ఇలా కూడా మ్యాటర్ ఏంటంటే ఇంత దూరం తెప్పించి ఇప్పుడు ఇట్లా లేవంటారు, ఆ రూల్స్ లేవంట. ఇంత దూరం మరి ఎందుకు పిలిచారో అర్థం కావట్లే. ఇక్కడ ఒక 250 నుంచి 300 కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయంట. ఇటు సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ షెడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే గాజువాక్ సిఎంఆర్ సెంటర్లోనూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసి సినిమాకి వెళ్దామని చూసాను. F1 లేదు, అది బిస్కెట్. ఒకవేళ మహా అవతార్కి వెళ్దాం అనుకున్నాం. మహా అవతార్ ఆడ చూసాడంట. ఇంక దేనికి వెళ్ళాక ఇక పైన వచ్చి ఫుడ్ కోర్ట్లో కూర్చో. అట్లా డే వేస్ట్. మనం పర్వాడ బీచ్కి వెళ్దాం అనుకుని ఆర్కే బీచ్కి వచ్చినాం. ఎందుకంటే పర్వాడ ఆ ఎండలో వెళ్ళాలనిపించలే. ఇప్పుడు కొంచెం కూల్ ఉంది వెదర్. ఇప్పుడు ఆర్కే బీచ్కి వచ్చినాం. ఈరోజు ఎటో కానీ అలలు మాత్రం టూ హెవీ ఉన్నాయి. ఆర్కే బీచ్లో మాత్రం అటు చూడండి. అసలు అక్కడే మొత్తం మంది ఇసుకలా పోయింది. ఇందాక నేను వచ్చిన పోటేరి మొత్తం ఈ గాలికి ఇసుక కొట్టించింది ఫుల్గా. మొత్తం మొహం కూడా కడుక్కోవాల్సి వచ్చింది. ఫుల్ కడుక్కున్నాం. చూడండి ఈరోజు మాత్రం హెవీ విండ్ ఉంది. అలాగే వేవ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. పట్టే ముఖం కాడు కొడతా దూరం.
హాట్ వాటర్ కూలింగ్ వాటర్. మోటో కస్టమర్ దగ్గరికి వచ్చా. బ్యాక్ సైడ్ నాకు ఏమంటారు బ్యాగ్ పెట్టుకునే క్యారియర్ కావాలని ఇక్కడ ఉన్నాయి. ఓ టైం చూసుకుని వచ్చేసి బైక్కి ఫిక్స్ చేయిద్దాం, తీసుకుందాం. మనీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అన్నీ తీసుకోవాలి. అలాగా ట్రిప్లు వేస్తున్నాం కాబట్టి లగేజ్ మోస్తుంటే నడుములు పెయిన్ వస్తుంది, అదో తలకాయ నొప్పి ఎందుకు, అదే క్యారియర్ కొనుక్కుంటే కొంచెం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే అద్దాలు తీసుకున్నా బైక్కి, అది మర్చిపోయినా మెయిన్. ఇప్పుడైతే బైక్ అద్దాలు దొరికేసినాయి పెద్ద సైజువి. అదే రాయల్ ఎన్ఫీల్డ్లో 6,000 రూపీస్ అది మన మోటో కస్టమ్స్లో. అది జస్ట్ 850 పడింది నాకైతే. వర్త్ భయ్యా, వర్త్ వర్మ. అదే సేమ్ బాక్స్ మారుతుందంట, జస్ట్ బాక్స్ మారుతుందంట. ఈరోజు ఈ బండిని వేసుకొని ప్రతి బీచ్ కాడ తిరుగుతున్నా, అంటే ఎక్కడెక్కడ వ్యూ పాయింట్లు బాగుంటాయి అక్కడక్కడ అలాగే వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. కానీ మనకు అది నచ్చదు. ఈ ప్లేస్ బాగుంటుంది, అక్కడ వెడ్డింగ్ షూట్లు ఎక్కువ అయిపోతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్. అది మనం ఎక్కువ జూమ్ చేయొద్దు, బాగోదు. వ్యూ ఎంజాయ్ చేయండి. లైటింగ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి కొంచెం క్లారిటీ తగ్గుతుంది. ఇందాకలా మిర్రర్స్ చూపించలే కదా, అది ఇంటికి వెళ్ళక చూపిస్తా మిర్రర్స్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే జీవన్ ఏమో ట్రైన్ వెళ్ళిపోయిండు, అది చెప్పడం మర్చిపోయినా. జీవన్ వచ్చింది కదా పాటు ఇందాకలా. అయితే జీవన్ని ట్రైన్కి ఎక్కించేసా. ఆడికి ఓపిక లేదండి అసలు, నిజంగా చెప్పాలంటే ఆడికి జ్వరంతో వచ్చిండు. ఆ కంపెనీ వాళ్ళు మరి అసలు ఏమో మరి కనుక్కోవాలి కదా. అంత దూరం ఎంత 180 కిలోమీటర్స్ అంటే తక్కువేం కాదు. బస్సులో వచ్చిండు, ఇప్పుడు ట్రైన్లో ప్రశాంతంగా వెళ్తుండే. 100 కిలోమీటర్స్ బస్సు, తర్వాత బైక్ జర్నీ, ఎండ తెల్లారంతా. ఇందాక లేదో మొబ్బేసింది కొద్దిగా, అది మ్యాటర్. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేవి కూడా మంచి షార్ట్స్ తీసి ఇంకా సాంగ్ పెడతా, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది. నేను మ్యాక్స్ మనం పర్వాడ బీచ్ అనుకున్నాం కదా, పర్వాడ బీచ్ ఇంకా మరి ఓపికలు లేవు, అందుకే క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ వరకు బీచ్ రోడ్లోనే వెళ్దామని ఫిక్స్ అవుతున్నా, ఎందుకంటే మంచి వ్యూ ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేసి ఉంటుంది. కొంచెం టైం అనేది అంటే తెల్లారి నుంచి ఇంత చిరాకు పడిందంతా పోతుంది ఆ బీచ్ వ్యూ పక్క నుంచి వెళ్తుంటే. అందుకని నేను ఇప్పుడు ఆర్కే బీచ్ టు భీమ్లీ వెళ్ళి అక్కడి నుంచి హైవే కనెక్ట్ అలాగే వెళ్ళి విజయనగరం వెళ్ళిపోతా, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దీనికి కూడా కొన్ని పేపర్లు లేవు, అయినా కూడా వేసుకుని తిరుగుతున్నా. అంటే ఇది వేలం పట్ల తీసుకున్నారు డాడీ. ఇప్పుడే మనం తొట్లకొండ బీచ్ దగ్గరికి వచ్చాం. వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా వెడ్డింగ్ షూస్ ఎక్కువైపోతున్నాయి, చూస్తారా? అంత ఎక్కువ వద్దులే, అది మ్యాటర్. ఇక్కడి నుంచి ఎప్పుడు ఇంకా దొరకపాడు వీడియో అప్లోడ్ చేస్తా ఇక్కడి నుంచి. అందరూ దాన్ని బాగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఒకవేళ మీరు ఇది చూసి అది చూడకపోతే అది చూడండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను. వాటర్ ఫాల్స్ కానీ, ఆ లొకేషన్, అక్కడికి వెళ్ళి మేము వండుకున్నాం, చాలా చేసాం. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. నేను ఏదో సొల్లు చెప్తాను అనుకోవద్దు, ఒక్కసారి చూడండి. మీకు నచ్చకపోతే వచ్చి కామెంట్ చేయండి, మీ ఇష్టం వచ్చింది చేయండి ఇంకా, ఓకేనా? ఇక వీడియో అయితే లైవ్ అయిపోయింది. ఎవరైనా ఇంకా చెక్అవుట్ అయిపోతే చెక్అవుట్ చేయండి. దొరకపాటు వీడియో చాలా బాగుంటుంది. అలాగే మీ ఎవరికైనా బెస్ట్ ప్రైస్కి థంబ్నెయిల్స్ ఎడిటర్ కావాలా, జస్ట్ 100 రూపీస్ లోపలే ఉంటుంది. బాగా ఎడిట్ చేస్తాడు. మీరు చూస్తున్న ఇప్పుడు థంబ్నెయిల్ చూసింది, ముందు థంబ్నెయిల్స్ అన్నీ ఒక 5-6 వీడియోస్ నుంచి తనే చేస్తుండు హేమంత్ బ్రో. కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇప్పుడు ఇస్తా, వెళ్ళండి, కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, బెస్ట్ ప్రైస్లో అయిపోతుంది. అలాగే వీడియో ఎడిటర్ కూడా ఉన్నారు మనకి. వీడియోస్ మీ ఏ టైప్ వీడియోస్ ఎడిటింగ్ కావాలన్నా కూడా మహేష్ బ్రో ఉన్నారు, ఆయన్ని ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడ ఇస్తున్నా, చెక్అవుట్ చేయండి. చలో బాయ్, అదే స్టార్ట్ అయ్యాం. బాయ్ అంత అనేది ఇంకా మనం బయలుదేరాలి, లైట్ డల్ అయిపోతుంది, స్టార్ట్ అవుదాం. మనం భీమ్లీ బీచ్ దగ్గర ఉన్నాం. ద నోవోటెల్ భీమ్లీ బీచ్ వ్యూ. ఇవాళ చందమామ కూడా చాలా బాగుంది చూడండి.
యా సేఫ్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయినా. ఇక్కడ ట్యాన్ చూడొచ్చు, ఇక్కడ చూడు, ఇక్కడ తేడా చూడు, మొత్తం ఫుల్గా చూడు, ఫుల్ ట్యాన్ అయిపోయినా. ఇంకా ఇది నెలదనం మొదలంటే 2 రోజులు పడుతుంది. అదే మాట ఈ వీడియో చూసుంటారు, చాలా బాగా నచ్చి ఉంటుంది మీకు. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.